గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, పరమతండ్రి యొక్క అనుదిన కృపకు మనము ఈ విధంగా సంతోషంతో వాక్యాన్ని వింటూ దినాన్ని ప్రారంభిస్తున్నాం కదా. ఈ దినం కూడా అనుదిన కృప వాక్యం విని మనం ఈ దినం ఆయన యొక్క సన్నిధిలో మన యొక్క పనులు ప్రారంభిస్తాం. లేఖనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనంలో, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనము ఏ భారంతో ఉన్నామో, ఏ ప్రయాసంతో ప్రయాసపడుతున్నామో, ఆ ప్రయాసాన్ని, ఆ భారం అంతటి కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే, అయ్యా నాకు ఈ విధంగా భారం ఉంది, నా విధంగా పని ఉంది, నాకు ఈ విధంగా ప్రయాసపడుతున్నాను, నేను ఈ విధంగా శ్రమ పడుతున్నాను, నేను ఈ విధంగా అయ్యా పని భారంతో ఉన్నానని మనం ఏ విషయంలో అయితే ఆయన సరికెళ్ళి ప్రార్థిస్తామో, ఏవైతే మొరపెట్టుకుంటామో, ఆ భారం అంతా కూడా ఆయన భరిస్తాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేడి. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి దేని గురించి మనం చింతాల్సిన అవసరం లేదు. అయ్యో ఈ భారం నేను మోయాలని మనం అయ్యో బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకు మన భారాన్ని బాపే నాదుడు. కాబట్టి ప్రియులారా, ఈ పరిచర్య భారము అయ్యో నా మీద మోపబడిందని నేను ఏమాత్రం కూడా బాధపడడం లేదు. ఎందుకు అంటే నా భారం అంతా ఆయన మీద పెట్టాను. ఆయన మీద పెడుతున్నప్పుడు ఈ భారాన్ని ఆయన తేలిక చేస్తున్నాడు, ఆయన సులువు చేస్తున్నాడు, ఆయన తోడుగా ఉంటున్నాడు. ప్రయాసపడుతుంది నేను కాదు, ఆయన కృపయే నాకు తోడుగా ఉన్న ఆయన కృపయే ప్రయాసపడుతుందని నేను సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఈ పరిచర్యలో సంతోషంగా ముందుకెళ్ళగలుగుతున్నాను, ఆనందంతో పరిచర్య చేయగలుగుతున్నాను. కుటుంబ భారము, సంఘ పరిచర్య భారము, ఆ విధంగా ఈ లోకంలో అనేక భారాలు మోపబడినప్పటికీ కూడా ఏ భారము కూడా నన్ను కృంగజేయడం లేదు, బాధ పెట్టడం లేదు. ఎందుకు అంటే భారం మోపినవాడు, భారం మోసేవాడు, భారమును దించేవాడు ఆయనే, ఆ సృష్టికర్త అయిన యెహోవానే. కాబట్టి నేను నిమిత్త మాత్రుని, నేను ఒక పాత్రను. ఆయన నిలబెట్టినప్పుడు నేను నిలబడి వాక్య పరిచర్య చేస్తాను. ఆయన మాట్లాడమంటే మాట్లాడతాను. నేను ఆయన చేతిలో ఒక పాత్రనై ఉన్నానని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. ప్రియులారా, నడిపించుకునేది ఆయన, భారం మోపింది ఆయన, భారం బాపేది ఆయన, భారం దించేవాడు ఆయన నాకుండగా ఇంకా మనకి ఇంకా చింతేలా. కాబట్టి మీరు కూడా మీ పనుల భారం ఆయన మీద మోపండి. అయ్యో మీ పిల్లల విషయంలో ఏదైనా అయ్యో మీకు భారం అనిపిస్తుందా, ఆయన మీద మోపండి, ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనకు జవాబిస్తాడు పరమ తండ్రి. మీ జీవితాలలో గొప్ప తేలికపాటి ఆ స్థితిలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. ఏ మాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. ఏ విధంగా నేను ఇక భారాన్ని మోయగలను అనుకుంటున్నావేమో, ఆర్థిక భారంతో అయ్యో అని అనుకుంటున్నావేమో, ఆర్థిక భారాన్ని కూడా ఆయనే సులువు చేస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మా భారం అంతా బాపేవారు మీరే నాయన, మాకు ఆర్థిక భారం దించేవారు మీరే తండ్రి. పనుల భారం కూడా మమ్మల్ని తండ్రి, ఆ పనుల నుంచి అయ్యా భారం నుంచి మనం విడిపించేవారు మీరే తండ్రి. కాబట్టి నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకున్నావు, మమ్మల్ని ఆదుకునేవారు మీరున్నారని మేము విశ్వాసంతో ముందుకు సాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవాని సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని ఆశ్వామిస్య కృపా కనికరము ఆయనే మనకు తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.